హాయ్ గైస్, నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం ఇంకొక బైక్ తీసుకొచ్చాను. దట్ ఈస్ ద ఆల్ న్యూ 2021 బెనెల్లి ఇంపీరియాలే 400. అండ్ ఈ బైక్ని పంపించిన మనకి బెనెల్లి ఎల్బీ నగర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్కి వస్తున్న రెస్పాన్స్కి ఇంకా మీకోసం ఇంకా ఇలాంటి వెహికల్స్ ఇంకా చాలా ముందు చేస్తూనే ఉంటా. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఈ బైక్వి టోటల్గా ఫీచర్స్ ఏమున్నాయి అండ్ ఈ బెనెల్లి ఇంపీరియాలే 400 ఎలా ఉంటుంది అనేది మీకు టోటల్గా క్లియర్గా చెప్తాను. సో మీరు ఎవరైనా కానీ ఈ ఇంపీరియాలే బైక్ కొనాలనుకున్న వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఈ వీడియోతో మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో వీడియో అయితే మీరు ఎన్ని వరకు చూడండి. మన వీడియోస్ కూడా మీరు ఎవరైనా కానీ ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే, కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో లేట్ చేయకుండా మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ స్టార్ట్ ఇట్. సో దిస్ ఈస్ ద ఆల్ న్యూ బెనెల్లి ఇంపీరియాలే 400 2021 మోడల్. సో చేంజెస్ ఒకవేళ చూసుకుంటే మనకి ప్రీవియస్ మోడల్కి లైక్ 2020 వర్షన్కి 2021 వర్షన్కి చేంజెస్ అయితే ఏం లేవు. జస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనేది చేంజ్ అయింది. అయితే ఈ బెనెల్లి ఇంపీరియాలే అనేది మనకి ప్రజెంట్ డైరెక్ట్ కాంపిటీషన్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ కానీ జావా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఈ బైక్ అనేది మనకి డైరెక్ట్ కాంపిటీషన్. అయితే ఆ బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో మెయిన్గా ఫీచర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీకు చెప్తాను. అండ్ బిఫోర్ మీకు ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు దీంట్లో ఇంజన్ ఏముందో చెప్తాను. సో ఇంజన్ చూసుకుంటే మీరు ఇది 400cc, ఇక్కడ ఇంపీరియాలే 400 ఉంది కదా. సో ఇంపీరియాలే 400 అంటే టెక్నికల్గా మీకు 374cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు 21 PS పవర్ ఉంటుంది అట్ 6000 RPM. సో ఇక్కడ మీటర్లో చూసుకుంటే మీకు 6000 దగ్గర రెడ్ లైన్ ఉంది కదా. సో ఇది మనకి 21 PS పవర్ మీకు 6000 దగ్గర ఫుల్ వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి మీకు 29 Nm టార్క్ వస్తుంది. అది 3500 RPM దగ్గర. టార్క్ కూడా ఎలా ఉంటుందంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు పవర్ ఇచ్చినప్పుడల్లా మీకు టార్క్ ఏదైతే మీకు జనరేట్ అవుతుందో ఆ టార్క్ అనేది ఫ్లాట్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ అంటే ఎక్కడి నుంచి అయితే టార్క్ జనరేట్ అవుతుందో అక్కడ నుండి మనకి హై ఎండ్ వరకు ఒకటేలాగా లీనియర్గా వెళ్తుంటుంది. సో టార్క్ విషయంలో ఈ బైక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది కూడా మీకు నేను రైడ్ రివ్యూలో చెప్తాను. దాని గురించి మీకు రైడ్ రివ్యూలో మీకు రియల్ టైం చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జనరల్గా ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. ఈ బైక్ ఏంటంటే టోటల్ క్లాసిక్ కేటగిరీ కింద వస్తుంది. అయితే ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్ ఉంటుంది. అండ్ దీని ఇంజన్లో కూడా మనకి ఇది వైబ్రేషన్స్ అనేవి తక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఇది ఏదైతే మనకి దీనికి షాసిస్ అవుతుందో ఈ షాసిస్ అనేది దీని మీద ఇంజన్ అయితే ఉందో ఈ టోటల్ బుషెస్ మీద మౌంట్ అయి ఉంది. అయితే మీకు వైబ్రేషన్స్ అనేవి నార్మల్ బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే మీకు దీనిలో వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్రంట్ డిజైన్ నుంచి చెప్తాను. ఇప్పుడు సో ఫ్రంట్లో చూసుకుంటే మనకి సేమ్ క్లాసిక్ డిజైన్ ఏదైతే హాలోజన్ యూనిట్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ హాలోజన్ యూనిట్ వచ్చింది. అండ్ బల్బ్ టర్న్ సిగ్నల్స్. ఇప్పుడు సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో ఈ సస్పెన్షన్ అనేది ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. సో ఇలాంటి క్లాసిక్స్ ఏవి కొన్నా కానీ మనకి టోటల్ మనకి టెలిస్కోపిక్ వస్తాయి. సో అప్ సైడ్ డౌన్ ఫోక్స్ మనకి క్లాసిక్ కేటగిరీలో ఏ బైక్లో కూడా రావు. అయితే ఈ సస్పెన్షన్లో చూసుకుంటే ఇది 41 mm అనమాట. సో 41 mm అంటే చాలా పెద్దవి. సో నార్మల్గా మీరు వేరే వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే కూడా దీని సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఒకవేళ వీల్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ మీకు 19 ఇంచ్ వీల్ ఉంటుంది. అండ్ రియర్ వచ్చేసరికి 18 ఇంచ్ వీల్ ఉంటుంది. అండ్ ఈ టైర్స్ కూడా కొంచెం వైడ్ ఉంటాయి. ఎందుకంటే దీని టైర్ సైజ్ వచ్చేసరికి మీకు ఇది 100/90 19 ఇంచ్ వీల్స్ ఉంటాయి. అండ్ ఇది కొంచెం వైడ్ ఉంటాయి. చూడండి మీకు ఇక్కడ వీడియోలో చూస్తేనే కొంచెం అర్థం అవ్వచ్చు. ఈ టైర్స్ అనేవి పెద్దగా ఉంటాయి ప్లస్ వైడ్ ఉంటాయి. సో దీంతో ఏంటంటే మీకు రోడ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఒకవేళ రియర్ సైడ్ చూసుకుంటే ఈ రియర్ సైడ్ వచ్చేసరికి మీకు 130 సెక్షన్ ఉంటుంది. సో ఓవరాల్ మీకు ఈ టోటల్ ఏదైతుందో దీని వీల్ బేస్ లెంత్ 1440 mm అనేది వీల్ బేస్ లెంత్ ఉంటుంది. అయితే లెంత్ ఎక్కువ ఉంటే మీకు రోడ్ మీద మీకు స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో సేమ్ లైక్ మీకు పెద్ద బైక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లెంత్ ఎక్కువ ఉంటే మీకు రోడ్డు మీద స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్డ్ ఉంటుంది అనమాట. సో అది మీకు వీల్ బేస్ కొంచెం వేరే బైక్ తోటి కంపేర్ చేసుకుంటే దీనిలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది బెటర్. డిస్క్ కూడా చూసుకుంటే డిస్క్ మీకు 300 mm డిస్క్ ఏబిఎస్ ఉంటుంది. ఏబిఎస్ కూడా డ్యూయల్ ఛానల్. అండ్ ఈ మనకి క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాలిపర్స్ 2 piston క్యాలిపర్స్ ఇది. సో 2 pistonలో మీకు కొంచెం బ్రేకింగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు స్టాపింగ్ పవర్ అనేది 2 piston క్యాలిపర్లో కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ వస్తుంది. అండ్ రియర్ వచ్చేసరికి మీకు రియర్ 240 mm ఉంది. సో రియర్ కూడా మీకు సేమ్ బెనెల్లి బ్రాండింగ్ అనేది అవుతుంది. సో చూడవచ్చు ఇక్కడ వెనకాల వచ్చేసరికి సింగిల్ పిస్టన్. అండ్ ఇదైతే మీకు బ్రేకింగ్ గురించి. అండ్ ఒకవేళ సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మీకు ఈ ట్యాంక్ అవుతుందో ట్యాంక్ 12 లీటర్స్ ట్యాంక్ ఉంది ఇది. సో 12 లీటర్స్లో 2 లీటర్స్ రిజర్వ్. సో మినిమం మనం 2 లీటర్స్ అయితే మెయింటైన్ అయితే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన BS6 అన్ని వెహికల్స్లో కూడా మీకు మినిమం ఫ్యూయల్ మెయింటైన్ చేయకపోతే మీకు ఫ్యూయల్ పంప్ అనేది పాడైపోతుంది. అండ్ ఈ సీట్ చూసుకుంటే ఈ సీట్కి ఇండివిజువల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు క్లియర్గా. సో ఈ సీట్కి ఇండివిజువల్ స్ప్రింగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ వెనకాల రియర్ సస్పెన్షన్ కూడా మీకు అడ్జస్టబుల్ ప్రీలోడ్.
అంటే మనకి సాఫ్ట్ కావాలా హార్డ్ కావాలా అనేది మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టీత్ కనిపిస్తుంది కదా, సో ఈ టీత్ త్రూ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి బ్రేక్ రిజర్వాయర్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ మనకి రెగ్యులర్ ఏదైతే ఇంతకుముందు ఉన్న టైల్ ల్యాంప్, హాలోజన్ బల్బ్ అండ్ ఇవన్నీ టోటల్ రెగ్యులర్, నో చేంజెస్. అండ్ ఇక్కడ చూసుకుంటే సారీ గార్డ్ అండ్ ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ ఈ సీట్ కూడా మీకు స్ప్లిట్ ఉంటుంది. సో ఈ సీట్కి మీకు మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది చూడండి. సో దిస్ ఈ స్ప్లిట్ సీట్. అండ్ ఇక్కడ మనకి రెడ్ స్టిచింగ్ వచ్చింది కొంచెం ప్రీమియంనెస్ గురించి. అండ్ ఈ 5-speed ట్రాన్స్మిషన్. సో 1 down 4 up. మీకు సెంటర్ స్టాండ్ కూడా ఉంది దీంట్లో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. అండ్ ఇలాంటి వెహికల్స్కి సెంటర్ స్టాండ్ ఉంటే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ కస్టర్ చూసుకుంటే ఇక్కడ మీకు స్పీడోమీటర్, ఇట్స్ ఎ టాకోమీటర్. అండ్ ఇది కూడా ఒకసారి ఆన్ చేసి చూస్తాను. సో ఆన్ చేయగానే మీకు జనరల్ ఇక్కడ ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి. అండ్ ఇక్కడ మీకు గేర్ ఇండికేటర్, ఫ్యూయల్, టాకోమీటర్. ఇక్కడ మీకు ఇండికేటర్స్ హై బీమ్, న్యూట్రల్, ఏబిఎస్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్, లో బ్యాటరీ ఇండికేటర్ అండ్ లో ఫ్యూయల్ ఇండికేటర్. సో దట్స్ ఇట్. ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మీ మోడ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ బటన్స్ త్రూ చేంజ్ చేస్తే మీకు ట్రిప్ 1, ట్రిప్ 2, టోటల్ అండ్ టైమ్. సో దట్స్ ఇట్. ఇవి మాత్రమే దీంట్లో ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ అడిషనల్ ఫీచర్స్ ఏం రాలేవు దీంట్లో. ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు బెనెల్లీ బ్రాండింగ్ అనేది వచ్చింది గ్రిప్స్ మీద. అండ్ నార్మల్ ఇంజన్ కిల్ స్విచ్, హజార్డ్ లైట్. సో హజార్డ్ లైట్ అనేది ఈ బైక్లో స్టాండర్డ్, బయట మనం ఈ పెట్టించుకునే అవసరం అయితే పడదు. సో ఈ జనరల్గా ఇది ఆన్ చేయగానే మీకు 4 ఇండికేటర్స్ అనేవి ఆన్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ రియలీ కూల్. అండ్ సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్ అవుతుందో ఇది అడ్జస్టబుల్. సో ఇది మీకు 4-step అడ్జస్టబుల్. బట్ మీకు క్లచ్లో అయితే రాదు. క్లచ్ అయితే స్టాండర్డ్. అండ్ ఇది నార్మల్ క్లచ్, వెట్ మల్టీప్లేట్ క్లచ్ ఇది. అండ్ ఇది హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్, హార్న్. అండ్ మిరర్స్ కూడా చూసుకుంటే టోటల్ మీకు క్రోమ్లో వచ్చాయి. యాక్చువల్లీ టోటల్గా మీకు ఎక్కడ చూసిన టోటల్ క్రోమ్ ఇన్సర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ బైక్లో. ఇదేంటంటే ఒక క్లాసిక్ లుక్ వెహికల్ కాబట్టి మీకు సేమ్ డిజైన్ అనేది క్యారీ అవుట్ అయితే అయింది. ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా ఒకసారి వినిపిస్తాను చూడండి. సో ఇవైతే ఈ బైక్వి మెయిన్ ఫీచర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెయిట్. సో వెయిట్ చూసుకుంటే ఈ బైక్ది ఈ క్లాసిక్ది ఏదైతే ఉందో టోటల్ లుక్ ఇది మీకు 205 kgs వెయిట్ ఉంటుంది. సో నంబర్స్లో చెప్పడానికి వెయిట్ అయితే ఎక్కువనే ఉంటుంది. బట్ వన్స్ మీరు రైడింగ్ చేసినప్పుడు మీకు ఆ వెయిట్ అనేది ఫీల్ కాదు. అది ఎందుకో కూడా చెప్తాను. అండ్ వెయిట్ గురించి చెప్పే ముందు ఫస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ చెప్తాను. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వరకు మీకు 165 mm. అంటే మన నార్మల్ ఇండియన్ రోడ్ ప్రకారం అయితే మనకి 165 mm సరిపోతుంది. మరి హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు స్లో డౌన్. అయితే ఈ వెయిట్ ఏంటంటే ఈ బైక్లో ఈ వెయిట్ అనేది టోటల్ దీంట్లో సెంటర్లో వస్తుంది. సో జనరల్గా ఒకవేళ మీరు వేరే కంపెనీతో కంపేర్ చేసుకుంటే ఈ ఇంజన్ వెయిట్ అయితే ఉంటుందో జనరల్గా ఫ్రంట్ సైడ్ కొంచెం పడుతుంది. సో అది ఈ బైక్లో అలా కాకుండా ఇది సెంటర్లో ఉంటుంది అనమాట. సెంటర్లో ఉండడంతో మీకు ఫ్రంట్ మీద వెయిట్ అంత పడదు. ప్లస్ మీరు రైడింగ్ చేసినప్పుడు కూడా మీకు ఆ వెయిట్ కూడా మీరు ఫీల్ కారు. సో దీంట్లో ఉన్న సెంటర్లో ఉన్న వెయిట్ ప్రకారం మీరు ఒకవేళ రైడింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు హ్యాండిల్ అనేది మంచిగా లైట్గా ఉంటుంది. ప్లస్ మీకు వెయిట్ ఫీల్ గారు. అండ్ రోడ్ స్టెబిలిటీ కూడా మంచిగా ఉంటుంది. బికాజ్ దీంట్లో టైర్స్ కూడా మనకు వైడ్ వచ్చాయి కాబట్టి ఏంటంటే ఈ వెయిట్, టైర్స్ ఇవన్నీ కూడా కౌంటర్ బ్యాలెన్స్ తోటి వెయిట్ అనేది మీకు సెట్ అయింది కాబట్టి మీకు రైడ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వైబ్రేషన్స్ కూడా దీంట్లో లేవు. సో దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. మీకు నెక్స్ట్ వచ్చే రైడ్ రివ్యూలో మీకు క్లియర్గా అవన్నీ చూపిస్తాను నేను. అయితే ఈ బైక్ ప్రైస్ వచ్చేసరికి మీకు 2,34,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది హైదరాబాద్లో. సో ఫర్ ఏ ప్రైస్ ట్యాగ్ ఆఫ్ 2,34,000 ఈ బైక్ అయితే చాలా వర్త్ ఉంది. ఎందుకంటే మనం మెయిన్గా ఏంటంటే ఈ బైక్ని సిటీలో కానీ ఒకవేళ హైవే లాంగ్ టూరింగ్ వెళ్ళినా కానీ మనకి వైబ్రేషన్స్ అనేది జనరల్గా రావద్దు. సో అది మనకి దీంట్లో వైబ్రేషన్స్ లేవు. అండ్ ఒకవేళ మైలేజ్ గురించి కూడా మాట్లాడుకుంటే మైలేజ్ మనకి ఆల్మోస్ట్ 30 to 35 ఇన్ బిట్వీన్ వస్తుంది. సో జనరల్ మైలేజ్ అరౌండ్ యావరేజ్ చూసుకుంటే 33 ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో డీసెంట్ సరిపోతుంది కదా మనకి ఒక 400cc. సో అంత మైలేజ్ వస్తుంది. ప్లస్ మనకి వైబ్రేషన్స్ లేవు అన్నప్పుడు సరిపోతుంది. అండ్ స్పీడ్ కూడా హై స్పీడ్ మనకి 135, 140 వరకు వెళ్ళొచ్చు. సో 100 కానీ 110 స్పీడ్ వరకు మనం ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. అంటే కంటిన్యూగానే కూడా రైడ్ చేసుకోవచ్చు. సో అది మనకు బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇంజన్ సైజ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో అప్పుడు హైవేస్కి కూడా మీరు ఈజీగా
యూజ్ చేసుకోవచ్చు. సో ఇంజన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంది అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ 400cc కాకుండా ఒక 200cc తీసుకున్నాను అనుకో సేమ్ కాన్ఫిగరేషన్ తోటి, మీకు ఇంజన్ మీద అప్పుడు స్ట్రెస్ పడుతుంది. కానీ ఇప్పుడు ఇంజన్ సైజ్ పెద్ద ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు లాంగ్ రైడ్స్ కూడా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. సో దీని తర్వాత మీకు డెడికేటెడ్గా రైడ్ రివ్యూ ఉంటుంది. రైడ్ రివ్యూలో మీకు దీని పర్ఫార్మెన్స్ ఏందో అవన్నీ చెప్తాను. ఎందుకంటే ఫీచర్స్లో ఒకలా ఉంటుంది, రైడ్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. సో ఆ క్లియర్గా మీకు రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో దీని తర్వాత వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో చూడండి, దాని తర్వాత మీరు ఈ వెహికల్ కొనండి. అండ్ ఈ వెహికల్స్ కూడా మీకు నేను చెప్పిన కదా ప్రైజెస్ కూడా మీకు ప్లేస్ నుంచి ప్లేస్కి డిఫరెన్స్ అవుతుంటుంది. ఇన్ కేసు మీరు ఎవరైనా బండి కొనాలనుకుంటే కూడా నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను. ఆ షోరూమ్ వాళ్ళకి కాల్ చేయండి, మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ గెట్ దిస్ బెనెలీ. సో ఓవరాల్ ఇదైతే మీకు బెనెలీ ఇంపీరియాలే 400 2021 గురించి. సో జనరల్గా ఇవైతే ఈ బైక్లో ఫీచర్స్, ఇంతకంటే ఇంకా అడిషనల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. సో జనరల్ క్లాసిక్ క్రూజర్ కాబట్టి పెద్దగా ఎలక్ట్రానిక్స్ కూడా ఏముండవు, ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. సో చెప్పినంత వరకు అయితే ఇవైతే మీకు ఈ బైక్లో ఉన్న పాయింట్స్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా ఇలానే ఛానల్ని సపోర్ట్ చేసుకుంటూ షేర్స్ చేస్తేనే ఇంకా మనం ఇలాంటి వెహికల్స్ ముందుకు తీసుకెళ్ళవచ్చు. అండ్ ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. అందరికీ నచ్చేది ఒకటే, మీరు చెప్పే విధానం బాగుంది, లైక్ మీ ఎక్స్ప్లెనేషన్ వస్తుందని. సేమ్ థింగ్ ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకా ఇలాంటి వీడియోసే చేద్దాము. మీరు సపోర్ట్ చేయండి, ఐ విల్ డూ ఇట్. మీకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో డూ సపోర్ట్ మై ఛానల్. నేను అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.